దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మనల్ని కూడా క్షేమస్థితిలో ఉంచి దినాన్ని మరొకసారి ఆయన వాగ్దానం మనం ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా మనల్ని అందరినీ కూడా ఎంతగానో దీవించి ఒక ఉన్నతమైన స్థాయిలో పెట్టాడండి. ఈ దినాన్ని మనం ఈ విధంగా క్షేమంగా ఆరోగ్యంగా మనం మంచి పనులు చేసుకుంటూ మంచిగా దేవుళ్ళు ఎదుగుతూ దేవుని కృప కొరకు కనిపెట్టే వారంగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే అండి. ఇదంతా ఆయన మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యమే. మనలను ఈ రీతిగా ఒక ఘనతైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక మంచి స్థాయిలో ఆయన పెట్టాడంటే కేవలము ఆయన కృప మన ఏళ్ళ విస్తారముగా ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలంగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నన్ను ఘనపరచేవాడిని నేను ఘనపరుస్తాను, నేను హెచ్చిస్తాను. నన్ను తృణీకరించేవారు తృణీకరింపబడతారన్నారు. నిజంగా ఎవరైతే దేవుని యందు శ్రద్ధాభక్తులతో ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమను ప్రకటిస్తారో, ఎవరైతే ఆయన యందు మనసు పెట్టి లేకపోతే ఆయన గొప్ప దేవుని గ్రహించి ఆయన్ను ఘనముగా ఎంచుకుని లేకపోతే ఆయన పైకి ఎత్తి ఇదిగో దేవుడు ఘనుడైన దేవుడు, ఉన్నతమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడని ఎవరైతే లోకానికి ఆయన పరిచయం చేస్తూ ఆయన్ని పై స్థాయిలో పెడతారో అటువంటి వారిని దేవుడు ఘనులుగా లేకపోతే పైవారుగా ఆయన చేయడానికి ఇష్టపడతాడు. చూడండి, ఏలీ కుమారులు మనం చూసినట్లయితే చూడండి, దైవజనుడు ఏలీ అయితే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఏలీ ఒక గొప్ప దైవజనుడు, గొప్ప యాజకుడు, అనేక మందికి ప్రకటన చేస్తూ అనేక మందిని రక్షిస్తూ అనేక మందిని మంచి స్థాయిలో నడిపిస్తున్నటువంటి ఏలీ కడుపును పుట్టినటువంటి కుమారులు ఎటువంటి దిగజారిపోయారంటే వాళ్ళు చాలా హీన స్థితికి, ఎందుకంటే దేవుని తృణీకరించి దేవుడి దగ్గర సరైన రీతిలో వారి జీవితాన్ని మలుచుకోలేక దేవుడికి అయిష్టంగా జీవిస్తూ దేవుడికి ఆయాస్కరంగా జీవిస్తూ దేవునికి నచ్చని రీతిలో జీవిస్తూ అక్కడికి వచ్చిన వారందరిలోంచి చాలా వారు హేయంగా ప్రవర్తన చేస్తూ వారి జీవితాన్ని చాలా దేవునికి అయిష్టంగా మార్చుకున్నారు. వారి జీవితం అంతా కూడా దేవునికి చాలా హేయమైనదిగా మార్చుకున్నారు. కాబట్టి వారు తృణీకరించబడ్డారు, హీనులుగా చేయబడ్డారు, వారు శపించబడ్డారు. వారు లోకానికి చాలా దగ్గరయ్యి వారి హీన స్థితిని అనుభవించారు. కానీ దేవుడు ఆయన్ను ఉన్నత స్థాయిలో పెట్టాలి, గనులుగా చేయాలని ప్రజలందరినీ లేకపోతే మనలందరినీ కూడా ఆయన ఎంతగానో ఆశిస్తున్నాడు. అయితే ఆ మాటకి ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళని దేవుడు హై స్థాయిలో పెడతాడు, హెచ్చు స్థాయిలో పెడతాడు, గొప్పవారుగా చేస్తాడు. కానీ ఏలీ కుమారులు అంత దైవ జ్ఞానం తండ్రి బోధిస్తున్నప్పటికీ కూడా వారు గ్రహించలేకపోయారు. వాళ్ళు హీన స్థితిలో జీవించారు కాబట్టి వారు తృణీకరించబడ్డారు, వారు భ్రష్టులుగా చేయబడ్డారు, వారు శాపగ్రస్తులైపోయారు. కానీ ఈ దినాల్లో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం కాపాడుకొని దేవుడు మనకిస్తున్నటువంటి ఉన్నతమైన స్థితిని మనం గ్రహించుకుంటూ దేవుని కొరకు మనం లోబడేవారుగా ఉన్నట్లయితే, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉన్నట్లయితే, దేవుని ఘనపరిచేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు మనలను ఘనపరుస్తాడండి. నిజంగా మనకు దేవుడు ఎన్నో విధాలుగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆ ఆశీర్వాదం మనం దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని కొరకు మనం ఎంత ఖర్చు అవుతామో, ఎంత ధనాన్ని ఖర్చు పెడతామో, మనం మన శక్తి ఎంత కొరకు ఖర్చు పెడతామో, లేకపోతే మనకు ఉన్నది దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగిస్తామో దానిని బట్టి దేవుడు మనల్ని ఇంకా ఇంకా హెచ్చిస్తాడు. ఎందుకంటే తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని లేఖనం సెలవిస్తుంది. దేవుని కొరకు మనం ఎంతైతే ఖర్చు పెడతామో, ఏదైతే మనం ఈ లోకంలో విడిచిపెడతామో, దేవుని కొరకు మనం ఏ విధంగా ఖర్చు అయిపోతామో దానికి దేవుడు తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడు. ఈ దినాల్లో దేవుని కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎలా ఖర్చు అవుతున్నావు, దేవుని కొరకు నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు, నీ స్థాయి ఏమిటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటి, దేవుడి కొరకు నువ్వు ఉపయోగపడుతున్నావా? ఒక్కసారి ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, ఇగో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ఉన్నతమైన స్థాయి, ఈ ఉన్నతమైన ఘనత ప్రభువా, మేము ఇంకా 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 అయ్యా నాయన పై స్థాయిలో ఉండాలి, నువ్వు
ఆశించి మమ్మల్ని ఒక స్థాయిలో పెట్టు ప్రభా. అయితే నాయన ఇదిగో ఏలీ కుమారులు భ్రష్టులైపోయారు, ఎందుకంటే నీ కృపను వారు కనుగొనలేకపోయారు, వారు నాశనం అయిపోయారు ప్రభా. మేము ఆ విధంగా కాకుండా దేవా మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను మేము కాపాడుకుంటూ అనేక మంది ఎదుట ప్రభా నేను ఘనపరిచేవారుగా మేము ఉన్నట్లయితే మమ్మల్ని హెచ్చిస్తావని ఇదే నాన్న మాతో మాట్లాడుతున్నావు. ఈ కృపా వాగ్దానం వింటున్న బిడ్డలు కూడా అయ్యా ఏ విధంలో అన్నాయో ప్రభా, అయ్యా ఏ విధము చేతనైనా ప్రభా వారు దేవానైనా హెచ్చించబడాలి, దేవుని చేత ఆశీర్వదించబడాలి అయ్యా. మేము ఎంత మాత్రం దిగజారకూడదనేటువంటి ఒక నిర్ణయంతో అయ్యా ప్రార్థన చేస్తుండగా తప్పకుండా ప్రార్థన ఆలకించి విజయం చేకూర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్నమంద సత్యసువార్త దీవెన గ్రౌండ్ నందు ప్రతి నెల జరుగుచున్న ప్రత్యేక కార్యక్రమముల వివరములు, సంవత్సరం అంతా దేవుని కాపుదల కొరకు, నూతన సంవత్సరం మొదటి వారం అనగా జనవరి 1 నుండి 7 వరకు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు, ప్రతి నెల మొదటి బుధవారం భారతదేశ క్షేమము, మానవాళి రక్షణ, స్వస్థతల కొరకు మంచి సమయం ప్రార్థన, ఏప్రిల్ 22న సంపూర్ణ రాత్రి ప్రార్థన, గ్రాండ్ ఆల్ నైట్ ప్రేయర్, మే నెలలో ప్రత్యేక స్త్రీల సదస్సు, జూన్ నెలలో మొదటి